జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకా పగడ్బందీగా చేస్తాం. అంగన్వాడీలను ఇంకా బాగా చేయడం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడిప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి, అన్నీ అధిగమించాలి. 4వ ప్రోగ్రాం ఈరోజు నేను చేసే పని మీరు చూస్తే 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం, మీ ఆస్తులన్నీ మార్చేశారు. అందుకే నేను ఒకటి ఆలోచించాను, జీవితంలో మళ్ళీ మీ భూముల జోలుకు రాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, QR కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ 4 తీసుకొని అనుకుంటే లాభం లేదు. నేను హైదరాబాద్ అమరావతిలో పడుకుంటే పనులు కావు. అందుకే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే సమయంలో మనందరం కూడా ఎక్కడికక్కడ మనం తినే తిండి దగ్గర నుంచి మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇల్లు, పరిసరాలు, ఆఫీసు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లు మారాలి.
తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. నేను 2047కి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు ఆవరేజ్న. ఇది 54 లక్షల రూపాయలు చేయాలని రాబోయే 22 సంవత్సరాల్లో 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ ఇంకోడు పెట్టాను. ఒకప్పుడు P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పుడు నేషనల్ హైవే చూస్తున్నారు. మీ ఊరు పక్కనే రోడ్లు వేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయించింది. ఆ రోడ్ అంతా కూడా ఒక వ్యక్తి వచ్చేస్తాడు, టోల్ పెడతాడు. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకున్న అప్పులు కట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో ఎయిర్పోర్ట్లు అన్నిట్లో వచ్చాయి. దీనివల్ల ప్రజలకు సంపద వచ్చింది, మెరుగైన అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, నేను పనిచేసేది ఏ కొద్ది మందో కోటీశ్వర్ల కోసం కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం పనిచేస్తున్నా. నెలవారీగా పింఛన్ ఇవ్వాలి, నెలవారీగా జీతాలు ఇవ్వాలి, అభివృద్ధికి డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సంపద సృష్టిస్తే, పన్నుల రూపేణ డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం.